డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దయి రాజమండ్రి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. గ్యాస్ట్రిక్ వెన్నునొప్పి సమస్యలంటూ కాకినాడ జీజీహెచ్ వైద్యులు రిపోర్ట్ ఇవ్వడంతో ఫుడ్డు గుడ్డు బెడ్ విషయంలో ప్రత్యేక సౌకర్యాలు లభించి అంతేకాదు ఆయనకు రోజు 2400 నుంచి 2500 హై క్యాలరీ ఫుడ్ కూడా అందజేస్తున్నారు. అలాగే 80 గ్రాముల వరకు ప్రోటీన్ డైట్ అందించాలని ఆదేశాలు అందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబుకు జైల్లో ఎలాంటి సౌకర్యాలు దొరికాయి, ఇప్పుడు కూడా జైల్లో అనంతబాబు రాజభోగాలు చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. క్విక్గాను క్లోజ్ చేద్దాం సార్, చిన్న టాపికే కాబట్టి 2 minutes ఈచ్. సార్ మీరు లీగల్ ఆస్పెక్ట్లో కూడా చెప్పవచ్చు. ఇది వెంకటేశ్వరరావు గారు, ఈ రకంగా ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా, నాకు సౌకర్యాలు లభించవు కదా అని దొడ్డిదారిని ఈ రకంగా అక్కడ ఉన్న వైద్యుల్ని మ్యానిపులేట్ చేశారని, అలాగే అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కొంతమంది ఈయనకు సహకరించారని చెప్తున్నారు. రాజమండ్రికి సంబంధించినటువంటి వైద్య బృందం అయితే అవసరం లేదని చెప్తే బ్లడ్ టెస్ట్కి కూడా ఇవ్వడానికి నిరాకరించినటువంటి ఈ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ చేయకుండా ఏ రకంగా హై ప్రోటీన్ డైట్ని రికమెండ్ చేశారు. ఈ సౌకర్యాలు మరి మిగిలిన ఖైదీలకి మరి వాళ్ళేం పాపం చేసుకున్నారు, వాళ్ళకి ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఎంతెంత ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయో. సార్ ప్లీజ్. సురేష్ గారు, లీగల్కి ఇల్లీగల్కి మధ్యలో ఉంది అయ్యే, లీగల్కి ఇల్లీగల్కి మధ్యలో ఉంది అయ్యే. కాబట్టి అంటే లీగల్ అనేది మనలాంటి వాళ్ళం ఇక్కడ డిబేట్ చేయటానికి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నైతిక విలువలు లోపించినటువంటి పరిస్థితి, తర్వాత సమాజంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు. కొన్ని పార్టీలు వ్యతిరేక పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సంబంధాలను కూడా ఈ సందర్భంగా ఉపయోగించుకుంటాం. తర్వాత ఆర్థిక సంబంధాలు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు. అది ఆ ఆర్థిక వ్యవహారాలు వైట్ లోనూ జరుగుతున్నాయి, బ్లాక్ లోనూ జరుగుతున్నాయి, టేబుల్ పైన జరిగాయి ఉంటాయి, టేబుల్ కింద జరిగాయి ఉంటాయి. ఇట్లాంటి ఎన్ని జరుగుతున్న పరిస్థితుల్లో మనం రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు ఆయన డబ్బులు ఉన్నాయి, అలవాటు పడిపోయాడు. చట్టాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఏసీ పెట్టాలంటేనే లేదు, దోమలు వస్తున్నాయి కుడితే ప్రమాదం అంటేనే ఆయనకి లేదు. అది ఆ రోజుల్లో ఆయనకి అది జరిగింది, ఈయనకి అన్ని రోజుల్లోనూ జరుగుతుంది. దాని మీద మనం వ్యక్తిగతంగా పోవటం అనేది అనవసరం అనేది నా అభిప్రాయం. సో రామారావు గారు, ఏదైనా మనిషి పరంగా పెద్ద కనపడ్డ కానీ గట్టుడని అనిపించాడు వారి ప్రభుత్వంలో కాకపోయినా కానీ. రామారావు గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక పక్కనేమో ఒక ఖైదీలకు ఒక మాన్యువల్ ఉంటుంది, అది దాటేసి మరి ఆయన అన్నట్టు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైన సంబంధాలే అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపులా? మరి కోర్టులు ఏంటి, అసలు బ్లడ్ టెస్ట్ ఇవ్వనప్పుడు నీకు ఇట్లాంటివి మేము ఏమని సింపుల్గా తేల్చేయచ్చు కదా అంటే మరి ఏమో మరి నా కోర్టులు కూడా ఆ రకంగా పరిగణించట్లేదేమో. ఏమంటారు మీరు? సురేష్ గారు, మనకి న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఏదైతే చేసినటువంటి సూచనలు వాటి ప్రకారమే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుచుకుంటాయి. కాబట్టి ఆయనకి ఏముంది ఏందనేది న్యాయస్థానాలు లేకపోతే న్యాయమూర్తులు శోధించకుండా అటువంటి ఫెసిలిటీ కల్పించరు కదండి. ఆయన ఏదో ఒకటి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం, ఆయన వీక్ గా ఉన్నటువంటి ఆ అంశం ప్రూవ్ అయితేనే కదండి అలౌ చేసేది. అటువంటిది ఏదో జరిగి ఉంటుంది అనేది మాత్రం నేను అనుకుంటున్నాను. సురేంద్ర నాయుడు గారు, ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే ఆయనకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ లోకల్గా ఉన్న లీడర్స్ కూడా ఆ రకంగా ఆయనకి సహకరిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ కోర్టుకి వెళ్ళాడు, కోర్టు ఏం చేసింది, డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఒక వైద్య నివేదిక ఇప్పించమంది పరీక్షలు చేసి అతనికి. రాజమండ్రికి సంబంధించిన వైద్యులు, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ వైద్య బృందం మా దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చెప్పాడంట, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేడంట. మరి ఇదే చోద్యం అర్థం కాదు అని కాకినాడకి రికమెండ్ చేశారు. కాకినాడలో కూడా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ స్పెషలిస్ట్ లేడంట. సరే, మిగతా ఆయన వెన్నునొప్పి ఏదో అన్నాడు కాబట్టి ఆర్థోపెడిక్లు వీళ్ళు కలిపేసి మొత్తానికి రికమెండ్ చేసింది ఏంటంటే అది. ఇప్పుడు కోర్టు కూడా దాన్ని అడ్హేర్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు, నివేదికను బట్టే వెళ్లాల్సింది కాబట్టి. మరి అసలు బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వడానికి నిరాకరించినటువంటి వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కాకుండా ఈ రకమైన ఫెసిలిటీస్, అక్కడేదో ఊరికి రాసింది కాదు అది. ఈ దేశంలో మోర్ దాన్ థర్డ్ 300 మందికి దొరకనటువంటి ఫుడ్ అది. 3 పూట్ల 3 గుడ్లు,
రోజుకో గుడ్డు కాదు, 3 పూట్ల 3 గుడ్లు. అలాగే పడుకోవటానికి అదేంటి సర్వైకల్ దిండంట, గట్టి పరుపు అంట. ఇంకా ఆ జైల్లో ఉంటే ఉంది, ఇంట్లో ఉంటే ఉంది. మరి ఆయనకి రాత్రిపూట ఏమన్నా స్వాంతన లభించడానికి, రిలాక్స్ అవ్వడానికి మరి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మరి ఏమైనా ఏర్పాటు చేస్తారేమో చూడాలి మరి. సార్ సురేష్ గారు సకల భోగాలు అనుభవిస్తున్నాడు ఆయన. ఆయనకేమి బ్లడ్ టెస్ట్లు, ఆయనకేమి రోగం ఏమి లేదు, కానీ ఆయనకు రోగం ఉందో లేకపోతే ఏదో డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినా ఈకపోయినా అక్కడ మేనేజ్ చేసుకునేసి ఇప్పుడు ఏం కావాలా, జడ్జీలకు కానీ న్యాయస్థానానికి కానీ ఒక పేపర్ కావాలా. వాళ్ళు చూడరు, వినరు. పేపర్ ఇస్తే ఆ పేపర్ ప్రకారం వాళ్ళు రిపోర్ట్ రాస్తారు. ఆ పేపర్ మేనేజ్ చేసి డాక్టర్లను, లేకపోతే ఇప్పుడు కొంతమంది అధికారం వైసీపీ పోయిన వెంటనే కోవర్డ్లు కొంతమంది చేరిపోయాడు కదా ఈ కూటమి పార్టీలో. ఈ కూటమి పార్టీలో కొంతమంది కోవర్డ్లు చేరిపోయి ఆ కోవర్డ్లు ఇక్కడ నేను అక్కడ అనంతబాబు యొక్క ఎస్టాబ్లిష్డ్ క్రిమినల్ గా ఉంటే మీరు అడ్డుకోవాలి. ఎవరిచ్చింది ఈ రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఎవరు? వారు నిజంగానే ఇది నిర్ధారణ చేయకుండా ఇచ్చారా, నిర్ధారణ చేసి ఇచ్చారా అని చెప్పేసి అక్కడే కదా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సింది. అదే సార్ సమస్య వచ్చింది అక్కడే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది కోవర్డ్లందరూ కూడా ఈ పార్టీలు చేరిపోయి పైదాకా బానిహున చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత చేస్తాం, దానికి అన్ని అయిపోతున్నాయి. అంటే చెప్తారు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత చేస్తారు అనేసి. ఆ విధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రధాన ఆర్టికల్ గా కొన్ని పేపర్లలో వస్తే అప్పుడు స్పందించడం, అప్పుడు జరగడం కొన్ని జరుగుతూ ఉన్నాయి. అధికార యంత్రాంగంలో కూడా కొంతమంది పోలీస్ యంత్రాంగం కానీ ఇట్లా డాక్టర్స్ వీటిలలో కూడా చాలా మంది డబ్బులకు, ఇందాక పెద్దలు చెప్పినారే ఆ విధంగా ధనమేర అన్నిటికీ మూలం, ధనం ఇదం జగత్ అంటారు కదా, ఆ విధంగా దానికి దాసోహం అయిపోయారు కొంతమంది. ఈ వ్యవస్థ కొంచెం రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఎసులుబాట్లని అందిపుచ్చుకొని చేసుకొని పోతున్నారు. చాలా వరకు మారాలి. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఉంటేనే కరెక్ట్. ఇది కూడా ఆలోచించాలి సార్. కొంచెం దీని మీద కూడా నేను మాట్లాడాలంటే, యథార్థం చెప్పాలంటే కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంది. హానెస్ట్ గా అడ్మిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అట్లీస్ట్ పైన వాళ్ళకి తెలియకపోతే మీరు ఆకాశరామన్న ఉత్తరం అన్న రాయండి. సార్ లక్ష్మణ్ గారు క్లోజ్ చేయండి. ఇది వినంగానే నేను ఎందుకు ఖచ్చితంగా టేకప్ చేయాలనుకున్నానంటే, మీరు చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఇలాంటిదే మన డిబేట్లోనే మీరు అన్ని మీ ఎక్స్పీరియన్స్లో చూసి చెప్తారు కదా. కడప ఏరియాలో ఒక టైంలో ఎవరన్నా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ హై ప్రొఫైల్ పర్సన్ కనుక జైలు ఖైదు పడితే కనుక జైలు అధికారులు ఎలా మేనేజ్ చేస్తారు అనే దానికి మీరు కొన్ని చెప్పారు. సాయంత్రం అవగానే ఇంటికి పంపించేస్తారు, అతని బదులు వేరే వాడిని కూర్చోబెడతారు ఆ సెల్లో, లేదంటే ఒక్కోసారి అది కూడా చేయరు. మళ్ళీ తెల్లారంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పడుకొని మళ్ళీ తెల్లారంగానే వచ్చేస్తాడు అని చెప్పేసి చెప్పింది నాకు గుర్తొచ్చింది. మరి ఇప్పటికీ కొన్ని చోట్ల ఇప్పుడు అటువంటిది లేదన్నారు. అదొకటే తక్కువ, అది ఒక్కటి జరగకుండా అన్నీ ఇక్కడే జరుగుతున్నాయేమో, ఇక్కడే సకల భోగాలు సమకూరుస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఇక్కడ కూడా జైలు అధికారులు అలాగే కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఆ రకంగా సహకరించినాయి అనుకోవాలా మీరు చెప్పిన దానికి గతంలో? అంతే కదా. ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా గవర్నమెంట్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ఆఫీసర్లు అనే వాళ్ళు, పోలీస్ కానీ, ఇటు జైల్లో కానీ, ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ, వాళ్ళు ఏమి అవినీతి మానుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు అంతే. దాంట్లో ఏమీ సందేహం. వాళ్ళకి వాళ్ళు మొబైల్ ఫోన్ ఇస్తారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపిస్తారు, ఇంటి వాళ్ళు ఏమైనా ఫుడ్ పంపిస్తే తీసుకుపోయి లోపలిస్తారు. ఈ అనఫిషియల్ గా రోజువారీగా అన్ని జరుగుతుంటాయి. ప్రభుత్వానికి మెయిన్ చిత్తశుద్ధి ఆ శాఖకు సంబంధించిన మంత్రి అధికారులకు ఉండాలి. ఎవరన్నా మనం విన్నామా? ఎప్పుడన్నా జైలును ఆకస్మికంగా తనిఖీలు చేశారని విన్నామా? ఎందుకు చేయరు చెప్పండి? ఎందుకు చేయరు? ఎందుకు అంటే వాడేం చెప్తాడు, పై అధికారికి నేను నెల మామూలు ఇస్తాను. ఆ పై అధికారి అంటాడు నేను ఇంకా పై అధికారికి ఇస్తాను. అతనేమంటాడు, అరే మంత్రి నా చేతిలో ఉన్నాడు. అంటే నేను జనరలైజ్ చేసి మాట్లాడుతాను. ఈ ప్రభుత్వం అని నేను కలారా అన్ని చూసినాను కాబట్టి చెప్తున్నాను. ఎంత దారుణంగా మోసం చేస్తారంటే అంత దారుణంగా అవినీతి కోసము ఎన్నైనా చేయగలుగుతారు. ఎన్నైనా. అరే మేజిస్ట్రేటు నువ్వు కూడా
ఒక దొంగ పట్టుకుంటే వాని బదులు వేరే వాడిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారండి. ముందుకు నిలబెట్టింది వేరే వాడిని, విచారణలో ఇంకొకరు తీసుకొచ్చి అది నేను కనుక్కొని ఆ ఒక కానిస్టేబుల్ నాకు చెప్పడం వల్ల నేను కోర్టుకి వెళ్ళి నేను చూసి మేజిస్ట్రేట్ తో పర్సనల్ గా కలిసి ఇలా వాడు కాదు వీడు, మీరు మీరు ఈయన ఫ్యామిలీ వివరాలు తెప్పించండి, ఎఫ్ఐఆర్ లో ఏ ఫ్యామిలీ వివరాలు అనుకోండి అంటే ఆయన తెప్పించి చూసుకుంటే వాడు కాకపోతే పోలీసు డిఎస్పీతో పిలిపించుకొని బయటికి వచ్చే బదులు మీరు అసలైన దొంగ ఎవరో వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి విచారణలో అంటే అసలు ఏం చేశారు తెలుసా? ఆ మేజిస్ట్రేట్ ను అసలు నిన్నే తన్ని లోపలేస్తా ఉన్నారు. ఆ మేజిస్ట్రేట్ ని అన్నాడు డిఎస్పీ, నిన్నే తన్ని లోపలేస్తా అన్నాడు. మీరేం చెప్పాలి చెప్పండి? వార్త రాసే నేను, మేజిస్ట్రేట్ నే బొక్కలో వేస్తామన్న డిఎస్పీ అని. సెన్సేషన్ అయిపోయింది. డిఎస్పీ సస్పెండ్ చేశారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏం చెప్పాలి మరి? వాళ్ళు చేసే తప్పులు మా ఇంటికి వచ్చి బాంబులు పెట్టి నన్ను జైలు వేస్తాను నేను డిఎస్పీ ఆ వార్త వచ్చిన తర్వాత వేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఎంత అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళాలి? ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణలో ఎంతమంది అధికారులు ఏసీబీ రైడ్లు చేస్తూ ఉంటే ఇంకా ఏసీబీ వాళ్ళు లిబరల్ గా చేస్తూ ఉంటారు, ఈడీ లాగా చేయరు. అరే ఒక్కొక్క ఇంట్లో కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు నగదు, 2 కిలోలు 3 కిలోలు బంగారం, ఎక్కడ చూసినా ప్లాట్లు, 3 కోట్లు విలువ చేసి ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ నివాసం ఉంటున్నాడు. మరి ఎక్కడ ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? ఎక్కడ అవినీతి ఆగింది? ఆంధ్రప్రదేశ్ లాగింది ఇప్పుడేమన్నా? ఏం ఆగలేదు. కాకపోతే రాజకీయ నాయకులకి, పరిపాలకులకి టైం దొరకదు. వాళ్ళు తెల్లవారి నుంచి వాళ్ళ ప్రోగ్రాంలు, కార్యక్రమాలు, ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలా, ఓటు బ్యాంక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, ఆలోచనలు వెళ్ళిపోతుంటారు. ఇంకా ఎంప్లాయీస్ విషయంలో మరి అలా ఉన్నారు కదా. తనిఖీలు చేయగలిగితే మాత్రం కొంత తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు మొదట సీఎం అయినప్పుడు చాలా ఆకస్మిక తనిఖీలు చేశారు, చాలా కంట్రోల్ అయింది అప్పట్లో. నేను ఆయనతో పాటు కూడా వెళ్ళి తనిఖీలో ఆయనతో పాటే నేను కారులో అంటే ఆ పెద్ద వ్యాన్ లో కూర్చొని వెళ్ళాను 2-3 చోట్ల. అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు, వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదేదో ఈవెంట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మైకు, ఆ మాట్లాడే మనకి ఒక మైకు, ఇంకొకరు మాట్లాడే మనకి, అది రైతు మైకు పెట్టుకోవచ్చు, మాట్లాడతాడు కదా, కనిపిస్తుంది కదా. ఏమనుకుంటారు జనం ఇవాళ? ఇదంతా ప్లాంటెడ్ అని అనుకుంటారు కదా. అసలు ఇక ఆకస్మిక కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఎంత ఇదేదో షో ఆఫ్ లాగా చేస్తే, అదొక ఈవెంట్ లాగా చేస్తే, అది ఆకస్మిక తనిఖీలు అన్న దానికి అసలు అర్థమేముంది? రైట్ సార్. కరెక్ట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. లక్ష్మి గారు, రమారావు గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.